ఈరోజు పాత తెలంగాణ తల్లి విగ్రహం, అలాగే నూతన తెలంగాణ తల్లి విగ్రహానికి ఉన్న డిఫరెన్స్ ఏంటో నేర్చుకుందాము. కంపల్సరీ ఈ టాపిక్ నుంచి మనకు బిట్స్ వస్తాయి. ఫస్ట్ వన్, పాత తెలంగాణ తల్లి విగ్రహము. తన జరి అంచు ఉన్న పట్టు చీర. ఏముంది? జరి అంచు ఉన్న పట్టు చీర. అలాగే మెడలో కంటె, అలాగే బంగారు హారం ఉన్నాయి. మెడలో ఏమేమి ఉన్నాయి? కంటె అండ్ బంగారు హారం ఉన్నాయి. ఎడమ చేతిలో ఏముంది? బతుకమ్మ. కుడి చేతిలో ఏముంది? మొక్కజొన్న. ఎడమ చేతిలో బతుకమ్మ, కుడి చేతిలో మొక్కజొన్న. అలాగే చేతికి బంగారు గాజులు, కాళ్ళకు వెండి మట్టెలు, నడుముకు వడ్డానం ఉన్నాయి. అలాగే తల మీద కిరీటం కూడా ఉన్నాయి. నెక్స్ట్, నూతన తెలంగాణ తల్లి విగ్రహం. బంగారు అంచు ఉన్న ఆకుపచ్చ చీర. పాత దాంట్లోనేమో జరీ అంచు ఉన్న పట్టు చీర, కొత్త దాంట్లోనేమో బంగారు అంచు ఉన్న ఆకుపచ్చ చీర. మెడలో కంటే మరియు బంగారు గొలుసు సేమ్ ఉన్నాయి. అది కూడా మెడలో కంటే బంగారు హారం పాత దాంట్లో కూడా. ఇక్కడ ఎడమ చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ 4 ఉన్నాయి. వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ. కుడి చేతిలో అభయహస్తం. అంతకుముందేమో కుడి చేతిలో ఓన్లీ మొక్కజొన్న, ఎడమ చేతిలో బతుకమ్మ ఉంది. కానీ ఇక్కడ కుడి చేయి అభయహస్తం, ఎడమ చేతి వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ. అలాగే చేతికి ఆకుపచ్చ గాజులు, కాళ్ళకు మెట్టెలు, పట్టీలు ఉన్నాయి. అలాగే పీఠంలో పిడికిళ్ళు ఉన్నాయి. పిడికిళ్ళు అంటే అమరవీరులు ఇట్లా పిడికిళ్ళు పట్టుకొని నినాదం ఇస్తారు చూడండి, అలాంటి పిడికిళ్ళు ఉన్నాయి. పాత దాంట్లో బతుకమ్మ ఉండేది, ఇందులో బతుకమ్మ లేదు. ఇందులో అభయహస్తం ఉంది. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.